ప్రజలు మీకు భారీ మెజార్టీ ఇచ్చి గెలుపునిచ్చారు. సో ఎట్లాంటి అభివృద్ధి చేకూర్చబోతున్నారు? సో గత ప్రభుత్వం కంటే మీ పాలనలో ఎట్లాంటి అభివృద్ధి రాబోతుంది? డెఫినెట్గా అండి. నేను చెప్తూ ఉన్నాను కదా, నేను రోజుకి దాదాపు 8 నెలలు రోజుకు 10 నుంచి 12 గంటలు నడవడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. కడప నియోజకవర్గంలో దాదాపు 90,000 ఇల్లులు ఉంటే నేను 70,000 పైచులకి ఇళ్ళ లోకడికి వెళ్ళడం వెళ్ళింది. ప్రతి ఒక్క మహిళను మాట్లాడడం జరిగింది. స్థానికంగా ఉన్న సమస్యల మీద పూర్తి అవగాహనతో ఎలక్షన్లో ముందుకు పోవడం జరిగింది. నేను పోటీ చేసింది డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీద. ఆయన నన్ను అన్నాడు, ఈమెకేం తెలుసు, ఈమె వార్డు మెంబర్గా గెలిచిందా, కార్పొరేటర్గా గెలిచిందా, దేనికి ఈమె అన్నారు. ఈరోజు నేను ఆయనకి ఎలక్షన్ ముందే చెప్పాను, కంప్లీట్గా నువ్వు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 4 సంవత్సరాలు కార్పొరేటర్గా తిరగని దానికంటే నేను 8 నెలల్లో ఎక్కువ తిరిగాను. ఎక్కువ అవగాహనతో ఈరోజు ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నాను. ఓట్లు వేసాక నాకు ఉన్న ఈ 8 నెలల ఒక అనుభవంతో ప్రజలు కడప నియోజకవర్గంలో నేను ఇది మీడియా ద్వారా రాష్ట్రం మొత్తం తెలియజేయదలుచుకున్నాను. కడప అనేది ఒక జిల్లాకి హెడ్ క్వార్టర్స్, కానీ కడపలో ఇంకా మంచినీళ్ళు లేని సమస్య ఉంది. మాకు మంచినీళ్ళు 5 నుంచి 6 రోజులకు కానీ ఒకసారి రావు. ఎక్కడ ఏ కార్పొరేషన్లో కూడా భారతదేశం మొత్తంలో బోర్వెల్ మీద మంచినీళ్ళ మీద డిపెండ్ అయ్యే ఒక్క కార్పొరేషన్ అనేది కడప. దీన్ని నేను పబ్లిక్ పైకి తీసుకుపోదలుచుకున్నాను. దీన్ని ప్రతి ఒక్కరికి నోటీస్కి తీసుకుపోదలుచుకున్నాను. తద్వారా నేను దీని మీద పోరాటం చేసి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా నిధులు సమీకరించుకొని ఈ యొక్క నీళ్ళ సమస్యను కడప నియోజకవర్గంలో తీసేసి శాశ్వత పరిష్కారం తీసుకుపోవాలనుకుంటున్నాను. అలాగనే డ్రైనేజ్ వ్యవస్థ, కడప డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అతలాకుతలం అంటే ఈ 5 సంవత్సరాల వీళ్ళ కరప్షన్ కానీ, అంతకుముందు కార్పొరేషన్ కూడా వైసీపీ వాళ్ళ ఆధీనంలో ఉండకపోవడం వల్ల, మేము అధికారంలో ఉన్నా కూడా 14 నుంచి 19వ సంవత్సరం వరకు కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా మనం గెలవడము, మన ప్రభుత్వం అధికారంలోకి రావడము, మాకు చేయగాల్సిన ఒక అవకాశము, ఆ ఫెసిలిటీ వచ్చింది. ఇప్పుడు తప్పకుండా కడప నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థను సమూలంగా దాన్ని రెక్టిఫై చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తాం. చివరగా ఏం చెప్తున్నా అంటే రాజధాని లేని పరిస్థితి, ప్రత్యేక హోదా రావాల్సింది ఉంది, కూటమిలో భాగస్వామ్యం ఉన్నది. ఈసారి మీ ప్రభుత్వంలో న్యాయమయ్యే ఛాన్స్ ఉందా? అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. అది పెద్ద విషయము. అది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నేను నా వరకు, నా నియోజకవర్గం వరకు ఐఆమ్ కమిటెడ్. మాకు మంచినీళ్ళ సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో ముందుకు పోవడము. అలాగే నేను ముఖ్యంగా మళ్ళా చెప్తున్నాను, గాంజా అనే దాంట్లో కడప నియోజకవర్గం ముంచేశారు. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు దాంట్లో నుంచి కడపను బయటికి తీసుకొచ్చి మాకందరికి సురక్షితమైన కడపను తయారు చేయడం అనేది ఒక మహిళగా అది ఫస్ట్